ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారములు. ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 2025 సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఆరోగ్యం అన్నింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి అనగా చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయుతత్వ రాశి, అదేవిధముగా చరరాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే సమతుల్యత, అదేవిధంగా శాంతి చాలా ఎక్కువగా, స్నేహితులను కూడా అన్నతమ్ముల్లాగా భావిస్తూ వారిని మంచిగా చేసుకుంటూ వారి వల్ల దమ్మిడి ఆదాయం లేకపోయినా సరే వీరే పై ఖర్చులు పెడుతూ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవటం వచ్చిన వారు కూడా వీరికి నమ్మకద్రోహం చేసే పనిలో కానీ ప్రేమించిన అమ్మాయిలో కానీ వీరికి చెప్పకుండా ఎన్నో విధాలుగా వీరిని నరదృష్టి పెట్టి వీరిని కిందకు తొక్కాలనే భావనతో ఇతరులతో కూడా లేనిపోని మాటలు సృష్టించడం వాడిని కూడా చేస్తూ ఉంటారు. వీరు చెప్పని మాట కూడా చెప్పినట్టు ఇతరులతో భావిస్తూ వీరిని బ్యాడ్ ఒపీనియన్, బ్యాడ్ మనిషిలాగా అక్కడ చూపియాలి అనే విషయంగా ఎక్కువగా వీరు ప్రయత్నించే విషయం కనబడుతున్నది. అది ఎంత చేసినా సరే వీరిలో శాంతి, సమతుల్యత, వీరి యొక్క ఓర్పు, చాలా సహనంతో వీరు ఎలాంటి వారు ఏమిటో అందరూ తెలుసు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఎవరు ఏ విధంగా చేశారో ఏమిటో వారిని నిలదీస్తూ వారినే ఇబ్బందికరంగా మార్చే విధంగా కనబడుతుంది. అది జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళైనా సరే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఏకాంతం ఉన్నంతకాలం ఎంతో బాగుంటూ అన్యోన్యంగా ఉంటూ ఉన్నవారు కూడా వారిద్దరి మధ్యలో మూడొక వ్యక్తి ప్రవేశించి అటు పురుషుడికి కానీ ఇటు స్త్రీకి కానీ ఆ వ్యక్తి ప్రవేశించి ఇద్దరిలో ఎడబాట్లు, మనస్పర్ధలు, ఒక ప్రేమ కోల్పోవటం వంటిది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అక్రమ సంబంధాలు లాంటివి పెట్టుకోవడం వంటిది కూడా ఈ యొక్క రాశి వారికి ఒక 30% వరకు చాలా బలంగా కనబడుతుంది. కాబట్టి అవి జాగ్రత్త చేసుకోవటం, ఇతరులకి తెలిసే ప్రయత్నం కూడా కనబడుతున్నది. అది ఎంతో దూరంగా ప్రాణాలు కోల్పోయేలాగా దిశగా కూడా వీరి యొక్క తీసుకెళ్లేలాగా ఉంది. కాబట్టి జాగ్రత్త చేసుకుని అలాంటి విషయాలు ఏమీ లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం వంటిది చేసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఇంకా మీకు ఇంకొక 1-2 నెలల దాకా ఇబ్బందులు పరిగెత్తుతూనే ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా సరే టాలెంట్ తక్కువ ఉన్నవాడికి ఉద్యోగం రావటం, మీకు రాకపోవటం, ఎవరైతే కాలేజీలో కానీ స్కూల్లో కానీ టాపర్ ఉండేవాడికి వారు అనుకున్న జాబ్ రాకపోవటం, వచ్చింది చేసుకోకపోవటం, మనసుకు నచ్చింది చేసుకోకపోవటం వలన ఎంతో డిప్రెషన్కి గురయ్యి తల్లిదండ్రులని బాధ పెడుతూ వాళ్ళని బాధ పెడుతూ ఎన్నో కష్టాలని చవి చూస్తూ వీరి యొక్క కింద ర్యాంక్ ఉన్న వాళ్ళకైనా ఏది వచ్చినా చేసేద్దాం అనుకునే వాళ్ళకు కూడా 1-2 ఇయర్స్లో ప్రమోషన్ వచ్చి ఒక టాప్ ర్యాంకర్కి ఏ విధంగా అయితే శాలరీ ఉంటుందో అదే శాలరీ వీరు ఎంచుకునే విధంగా కూడా అవతల వారిని విమర్శించి కూడా వీరు ఎదిగే రూపం కనబడుతుంది. అటువంటి పిచ్చి పనులు చేసుకోకుండా వచ్చింది చేసుకుంటూ దొరికిందే ప్రసాదం లాగా వెళ్ళే ప్రయత్నం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచిది. మనశ్శాంతి కొంత దూరం అవుతుంది. ఈ యొక్క రాశి వారికి మనశ్శాంతి, చేసే పనిలో ఇష్టం లేకపోవటం, తల్లిదండ్రుల ఫోర్స్ మీద చేయటం వంటిది కూడా వీరికి కొంత మనస్పర్ధ రూపంలో ఎన్నో విషయాలలో చేసేదాంట్లో దృష్టి పెట్టకపోవటం వంటిది కూడా చేస్తూ ఉంటారు. అది జాగ్రత్త చూసుకోవటం మంచిది. మరియు మానసిక బాధలు, ఇవి ముఖ్యంగా ప్రేమ దూరం అయిపోవటం, లేదా వివాహం లేట్ అయిపోయి సంబంధాలు రాకుండా బాధపడటం,
మరియు ప్రేమించిన వ్యక్తి వేరే ఒక దేశం వెళ్ళటం, లేదా చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమ అనేది విమర్శించడం వంటిది కూడా వీరికి కొంత మానసిక బాధలు, చేసే దాంట్లో ఇష్టం లేకపోవటం, మనసుకు నచ్చింది ఒకటైతే చేసేది మరొకటి అయిపోవటం వంటిది కూడా వీరు ఈ యొక్క నెల మొత్తం కనబడుతున్నది. అది జాగ్రత్త చేసుకోండి. మరియు డబ్బు విషయంలో ఆర్థిక పరిస్థితిలో ఈరోజు రూపాయి వచ్చిందంటే రేపు రూ. 2 ఖర్చు అయ్యే విధంగా ఈ నెల మొత్తం కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని డబ్బును ఆదా చేసుకోవటం వంటిది కూడా చేయదగాలని చెప్పదగిన సూచన. మరియు ఈ యొక్క రాశివారు ఇటువంటి స్తోత్రం పారాయణం చేయాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి కరావలభం స్తోత్రం పారాయణం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. దాని తగ్గ పరిహారాలు, దశమ విద్యల హోమాలు, యజ్ఞాలు, ప్రత్యంగ అమ్మవారి పూజా కార్యక్రమాలు, లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము. ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నెంబర్కి సంప్రదించి పాల్గొనమంటే చేస్తూ ఉండండి. మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోష పీడలు ఉన్నా సరే దాని తగ్గ చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము. కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము, ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి. చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు, సంతానం కలగకపోవటం, లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజనం వేసి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభఫలితాలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి, మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి ఎటువంటి సందేహాలను సరే మీ గురువుగారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.